ఈ గౌస్ పాస్ విషయంలో అంత ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇయ్యలేదు మీరు. ఆ! వాడి వయసు 54 సంవత్సరాలు. పిల్ల వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల బుడ్డిదాన్ని ఎత్తుకొనెళ్ళి వాడు అత్యాచారం చేయడమే కాకుండా అమ్మాయిని 3 ఫ్లోర్‌ల నుంచెల్లి కింద పడేసిండు ఒకటి. ఈవెన్ పాపది వాంగ్మూలం తీసుకోవడానికెళ్ళినప్పుడు పాప సాయిబుల్ అంకుల్ అంటుంది తప్ప, ఆ పాపకి ద్వేషం గూడా తెలుస్తలేదు. ఎందుకంటే తెలియలేదు దానికి నా మీద ఏం అన్యాయం జరిగింది, నాకేం జరిగింది అనేది తెలుస్తలేదు. మీరు హాస్పిటల్‌కెళ్ళి చూడండి పాపను. తల ఒక సైడ్‌కుంది, బాడీ ఒక సైడ్‌కుంది, కాళ్ళు ఒక సైడ్‌కుంది. స్పైన్ విరిగిపోయిందండి. స్పైన్ పనిచేస్తలేదు. క్రాంతి గారు మీరు ప్లీజ్ నాకు ఆ టాపిక్ గుర్తు చేయకండి. నేను ఎమోషనల్ అయితా. నేను ఆ రోజు పాపని చూసి కూడా చాలా ఏడ్చిన. ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ ఈ టాపిక్ వదిలేసేయండి. ఎందుకంటే ఆ పాపని మీరు హాస్పిటల్‌కెళ్ళి చూస్తే మగవాళ్ళని రానియట్లేదు. ఓన్లీ లేడీస్‌ని అలో చేస్తున్నారు. తల అటు సైడ్‌కుంది. బాడీ ఇటుంది. కాళ్ళు పడిపోయి ఉన్నాయి. అది నేను పోయినప్పుడు చాక్లెట్ తింటుంది పాప. నేను చూషిన 2 సార్లు చూషిన కళ్ళెమ్మట నీళ్ళొస్తున్నాయి. నీళ్ళొస్తుంటే చూస్తున్నా. కానీ ఏడిస్తే బాగోదని నన్ను బావుందా నాన్న చాక్లెట్ అంటే, చాక్లెట్ బావుంది ఆంటీ అని చెప్తుంది. అది నన్ను ఎట్లా చూస్తుందంటే నువ్వు చాక్లెట్ తేలేదా ఆంటీ అన్నట్టు చూస్తుంది. అంటే పాపని కలవడానికెళ్ళిన వాళ్ళు చాక్లెట్ ఇస్తే తింటుంది. వచ్చిన వాళ్ళందరూ చాక్లెట్ తేవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. చిన్న పాప గదండీ! 11, 12 ఇయర్స్ పిల్ల అంటే ఏంటి ఇంకొక 2 రోజులైతే అది సమ్మర్ హాలిడేస్ అయిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికెళ్ళి స్కూల్‌కెళ్ళాల్సిన పిల్ల. యూనిఫార్ము, బుక్సు ఇవి చూసుకోవాల్సిన ఈ టైంలో పెన్సిల్స్ ఏంటి, కంపాస్ బాక్సులేంటి ఇవి చూసుకోవాల్సిన పిల్ల ఆడ హాస్పిటల్‌ల అట్లా 3 శరీరాలను 3 భాగాలుగా తల ఒక వైపు ఉంది, బాడీ ఒక వైపు ఉంది, కాళ్ళు ఒక వైపు ఉన్నాయి. ప్లీజ్ మీరు నాకు ఈ టాపిక్ మాట్లాడియకండి. నాకు పాల్పిటేషన్స్ అయితాయి. నేను అమ్మాయిని చూసొచ్చి నేను ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఒక రేప్ విక్టిమ్‌ని చూషిన. అందులో ఒక ఆడపిల్లని చూషిన. అందులో అంత చిన్న పాపని చూషిన. అక్కడ పోక్సో కేసు, అటెంప్టివ్ మర్డర్ 2 వెయ్యాలి. కానీ ఖమ్మంలో పోలీస్ స్టేషన్‌లో ఓన్లీ పోక్సో ఏషిండ్రు. అటెంప్టివ్ మర్డర్ ఎందుకేయలేదు? బీఆర్ఎస్ లీడర్స్‌కి కొమ్ము కాస్తున్నారా పోలీసులు? మీరు ఏ క్రైమ్‌ని ఏ క్రైమ్‌తోని కంపేర్ చేస్తున్నారు?